తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మంత్రులు సీతక్క, కొండా సురేఖ, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్లో కలిశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అధికారిక ఆహ్వాన పత్రికను అందించి కేసీఆర్ను వీరు ఆహ్వానించారు. కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. తన నివాసానికి వచ్చిన మంత్రులను బాగున్నారా అమ్మా అని ఆప్యాయంగా పలకరించారు. వారిని ఆయన మర్యాదపూర్వకంగా పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కరించారు. మంత్రులు కేసీఆర్కు ఆహ్వాన పత్రికను, ప్రసాదంను అందజేసి మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న జాతరకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. కేసీఆర్ దంపతులు ఇచ్చిన తేనీటి విందును మంత్రులు స్వీకరించారు. అనంతరం వారు కేసీఆర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్ద మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర 2026 జనవరి 28న ప్రారంభం కానుంది. అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ జాతర జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది. 28న సారలమ్మ అమ్మవారు, 29న సమ్మక్క అమ్మవారు గద్దెకు విచ్చేస్తారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకుంటారు. 31న అమ్మవారు మళ్లీ వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే ఈ పండుగకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ జాతరను ప్రజలందరి పండుగగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే సీతక్క, కొండా సురేఖ ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్లి ఆయనను ఆహ్వానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవారి గద్దెలు, ప్రాంగణం పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం జనవరి 19న జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరవుతారు. ఇది పూర్తిగా అధికారిక మరియు సంప్రదాయబద్ధమైన పర్యటన అని, ఇందులో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని మంత్రులు స్పష్టం చేశారు. మేడారం జాతర రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీక కాబట్టి అందరినీ భాగస్వాములను చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ పర్యటన పూర్తిగా జాతర ఆహ్వానానికి సంబంధించిందని, ఇందులో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని మంత్రులు స్పష్టం చేశారు.